నమస్కారమండి. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ జ్ఞానోదయం. సరిత ఓ మధ్యతరగతి ఆడపిల్ల. అయినా కానీ హై క్లాస్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనే ఆశలుండేవి. కానీ వాళ్ళ నాన్న తన మేనత్త కొడుకైన కైలాష్కి ఇచ్చి పెళ్లి చేశాడు. తన కోరిక తీరకుండా ఒక సాధారణ గుమస్తాకి ఇచ్చి చేశారని పుట్టింటికి వెళ్లడం, వాళ్లతో మాట్లాడడం మానేసింది. ఏ పని చేయకుండా అది అసలు తన ఇల్లే కానట్టు ఉండేది. కొంతకాలానికి తను గర్భవతి అయ్యింది. అమ్మ అనే పిలుపుని వదిలేసుకోలేక బిడ్డకు జన్మనిచ్చింది. విజయ్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి సరితలో కొంచెం మార్పు వచ్చింది. విజయ్ పనులన్నీ చక్కగా చేసేది. ఎంత పని చేసినా వాళ్ళ అత్తతో మాత్రం సరిగా ఉండేది కాదు. కైలాష్ పొద్దున 8కి వెళ్తే రాత్రి 10 అయ్యేది. ఆదివారం కూడా ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చేది. అందువల్ల ఇంట్లో పట్టించుకునేవాడు కాదు. ప్రతి నెల 1వ తారీఖు జీతం తెచ్చి భార్య చేతికి ఇచ్చేవాడు. తన ఖర్చులకు మాత్రం తీసుకునేవాడు. చిన్నప్పటి నుంచి సరితనే భార్య అనడం వల్ల అలానే పెరుగుతూ సరిత మీద ప్రేమ పెంచుకున్నాడు. అలా 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒకరోజు సరిత అత్తగారు ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయకుండా అలానే పడుకుంది. కనీసం అన్నం కూడా పెట్టలేదు సరిత. రోజు తనకు స్కూల్ కు వెళ్లి వచ్చిన తర్వాత కనిపించే నాన్నమ్మ కనిపించలేదు. రాత్రి అన్నం తినేటప్పుడు కూడా కనిపించకపోవడంతో ఇల్లంతా వెతకగా తన గదిలో మంచం మీద మూలుగుతూ కనిపించింది. దగ్గరికి వెళ్లి నాని నాని ఏమైంది అంటూ చేయి పట్టుకున్నాడు. ఒళ్ళు చాలా కాలిపోతుంది. ఒక కర్చీఫ్ తడిపి తల మీద వేసి తనకు తాగమని వాళ్ళమ్మ ఇచ్చిన పాలు బ్రెడ్ తెచ్చి తినిపిస్తున్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న సరిత చూసి విజయ్ని గసరి, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మీ రోగం పిల్లాడి కూడా అంటుకుంటే వాడి గతేం కాను అని లాక్కు వెళ్లి విజయ్ని పంచం మీద విసిరి పడుకోమని చెప్పింది. విజయ్ ఏడుస్తూ, ఎందుకమ్మా ఇలా చేస్తావు? నాని అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? ముసలి వాళ్ళని ఇలాగే చూస్తారా అందరూ? అయితే నేను పెద్దయ్యేటప్పటికి మీరు కూడా ముసలి వాళ్ళు అవుతారు కదా. నేను పెళ్లి చేసుకునేటప్పుడు ముందే చెబుతాను, మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటేనే పెళ్లి, లేకపోతే లేదు అని అనగానే సరితకు చెంపపెట్టెలా తగిలింది ఆ మాట. ఆ రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఆలోచనలతోనే తెల్లారింది. ఆనాటి సూర్యోదయం సరిత జీవితంలో ఒక నవోదయాన్ని తెచ్చింది. సరితలోని మార్పుకు విజయ్, నానమ్మ చాలా సంతోషించింది.